మనము సంఘ ప్రార్థనలోనికి వెళ్ళక ముందు ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభిస్తాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప రక్షణకే వందనాలు. మీ కృప ద్వారా నీతిమంతులుగా తీర్చినందుకు వందనాలు. మా పేర్లు పరలోకంలో గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసినందుకు వందనాలు. మీ రక్తం ద్వారా మమ్మల్ని కొని విమోచించి మీ కుమారులుగా అంగీకరించినందుకు వందనాలు. రాజులుగా అనేకుల కొరకు విజ్ఞాపన చేసే యాజకులుగా మీరు మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, నూతన యెరూషలేము మందిరాన్ని మీరు స్థాపించి బేగంపేటలో భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. మా సంఘములన్నిటికీ వందనాలు. బోయినపల్లిలో ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరముకై, బాలంరాయిలో సియోను మందిరముకే వందనాలు. అలాగే షామీర్పేటలో కూడా ప్రారంభించిన పరిచర్యకే వందనాలు. పొన్నాల ఇతర స్థలాల్లో కూడా అక్కడక్కడ మీటింగ్స్ కలిగి ఉంటున్నాము. వీటన్నిటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన నమ్మకమైన వాగ్దానాలు అన్నిటికే వందనాలు. కీర్తనలు 2:8 ప్రకారం జనములను స్వాస్థ్యముగా భూమిని దిగంతంలో సొత్తుగా ఇచ్చారు. యెషయా 27:3 ప్రకారం మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచారు. జకర్యా 4:6-7 చొప్పున మీ ఆత్మ ద్వారా చేసే కార్యములకే వందనాలు. జకర్యా 2:5 చొప్పున మేము మా చుట్టూ అగ్ని ప్రకారంగా ఉండి మా మధ్యలో నివాసం ఉండి మహిమ తెచ్చుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనా కూడికను ప్రభా ఆన్లైన్ చర్చ్ పేరును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మా పిల్లలు వారి కుటుంబాలతో తండ్రి పిల్లలతో కలిసి కూర్చొని దేవుని వాక్యం విని ప్రభా పాట పాడి దేవుని వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించినట్లుగా ప్రార్థన ఆత్మను మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. అడుగుడే మీకు ఇయ్యబడి చెప్పారు, వెతుకుడి మీకు దొరుకునన్నారు, తట్టుడి మీకు తీయబడి చెప్పారు. అడుగుచుండగా దయచేయండి, వెతుకుచుండగా కనుగొనగలటకు సహాయం చేయండి, తట్టుచుండగా మీ పరలోక తలుపులు తెరవండి. మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని చెప్పారు. మొరపెట్టుచుండగా ఉత్తరం అనుగ్రహించండి. నీతిమంతుల ప్రార్థనల వైపు నా చెవులెగ్గి అన్నారు. తండ్రి, మీ చెవులు మా వైపు, మా ప్రార్థనల వైపు మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇద్దరు ఏకీభవించి భూమి మీద వేటిని బంధిస్తారో పరలోకమందు బంధించబడను, వేటిని విప్పెదరో పరలోకమందు విప్పబడిన అని చెప్పారు. దయచేసి మీ వాగ్దానాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మీరు మాతో ఉండమని ప్రార్థన కూడికలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ప్రజెన్స్ మాతో మేము తండ్రి మీరు మాతో ఉన్నారని అనుభవించినట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి. జీవగల మా తండ్రి, విశ్వాసంతో విసుగకుండా పట్టుదలతో ఆసక్తితో ప్రార్థన చేసే ప్రార్థనాత్మను మా మీద కుమ్మరించండి. యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవ చెప్పని అసఖ్యం కానీ మూలుగులతో ప్రార్థన చేయనట్లుగా మాకు సహాయం చేయండి. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఉంచమని పాడే పాటను దీవించండి. వాక్యం ద్వారా మమ్మల్ని పురుకొల్పండి. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మనం ఒక పాట పాడుకుందాం. సియోను గీతాల పుస్తకంలో నుంచి 581 సాంగ్ నెంబర్ 581 ఈ పుస్తకాన్ని చూసి దయచేసి కలిసి పాడండి. 581వ పాట. విసుగకుండా నిత్యము ప్రార్థించవలనని విశదముగా నుడితివి, విసుగకుండా నిత్యము. విసుగకుండా నిత్యము ప్రార్థించవలనని విశదముగా నుడితివి, విసుగకుండా నిత్యము ఏకీభవించి భూమిపైన ఇద్దరు, ఏకీభవించి భూమిపైన ఇద్దరు వేడుకో సంగతులను గూర్చి, వేడుకో సంగతులను గూర్చి నా తండ్రి వలన దొరుకునని, నా తండ్రి వలన దొరుకునని నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా, నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా. విసుగకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడితివి, విసుగకుండా నిత్యము. ఆది అపోస్తలులు ఏకభావముగా, ఆది అపోస్తలులు ఏకభావముగా ఎడతెగక నిన్ను ప్రార్థించగా, ఎడతెగక నిన్ను ప్రార్థించగా వారి మరణాలించిన ప్రభువా, వారి మరణాలించిన ప్రభు
ప్రభువా మామలని చింతకురాలిమ్ము మామలని చింతకురాలిమ్ము విసుగకుండా నిత్యము ప్రార్థించవలెనని విసుగముగా నుడివితివి విసుగకుండా నిత్యము పేతురాపోస్తలుడు చెరసాలలో నుండ పేతురాపోస్తలుడు చెరసాలలో నుండ అత్యాసక్తితో ప్రార్థించాలా అత్యాసక్తితో ప్రార్థించాలు ఆనాటి శిష్యులు గనిరి ఆనాటి శిష్యులు గనిరి నీ గొప్ప మహాత్యమును నీ గొప్ప మహాత్యమును విసుగకుండా నిత్యము ప్రార్థించవలెనని విషదముగా నుడివితివి విసుగకుండా నిత్యము నాయందు మీరు మీలో నా వాక్యము నాయందు మీరు మీలో నా వాక్యము నిలచియుండిన ఎడల మీకు నిలచియుండిన ఎడల మీకు ఏది ఇష్టము దాన్ని అడిగి ఏది ఇష్టము దాన్ని అడిగి పొందు మంటివి క్రీస్తు ప్రభువా పొందు మంటివి క్రీస్తు ప్రభువా విసుగకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి విసుగకుండా నిత్యము మనము ప్రార్థన పరిచర్యలోనికి ప్రవేశించక ముందు దేవుని వాక్యంలో నుండి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 26వ వచనం దాకా కలిసి చదువుకుందాం. నాతో పాటు దయచేసి కలిసి చదవండి. బుక్ ఆఫ్ యాక్ట్స్ 1st చాప్టర్ వర్సెస్ ఫ్రమ్ 15 to 26 అందరం కలిసి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను సహోదరులారా యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాల్పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అనే అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురముండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిస్మిచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు మత్తీయ అని ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వాడిని కనపరచుమనిది. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటీ వచ్చను గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. అపోస్తల కార్యంలో మనము చూసే రెండవ ప్రార్థనా కూడిక, మొదటి ప్రార్థనా కూడిక చైన్ పేరు అప్పుడు మనం చూసాము. యేసు ప్రభు యొక్క శిష్యులు 11 మంది అపోస్తులు సీనియర్స్ ఉన్నారు దాంట్లో ప్రేయర్ మీటింగ్లో. తర్వాత కొంతమంది స్త్రీలు ఉన్నారు. తర్వాత స్త్రీలలో ముఖ్యమైన స్త్రీ యేసు తల్లి అయిన మరియ ఉంది. యేసు ప్రభు వారి బ్రదర్స్ సహోదరులు ఉన్నారు. సహోదరులు
యేసు ప్రభు జీవించినప్పుడు వారు విశ్వాసం ఉంచలేదు, కానీ తర్వాత రక్షించబడ్డారు. 4 సహోదరులు ఉన్నారు యేసు ప్రభు వారికి. వీరు కాకుండా ఇంకా మిగిలిన సహోదరులు 120 కదా, మిగిలిన వారందరూ ఇంకా సహోదరులు, వీరందరూ మొదటి ప్రార్థనా కూడికలో ఉన్నారు. ఇప్పుడు రెండవ సందర్భాన్ని మనం యాక్ట్స్లో మనం ప్రేయర్ మీటింగ్ గురించి మనం చూస్తాం. సో పేతురు ఫస్ట్ చిన్న సంగతి చెప్పాడు వారికి. ఏమని చెప్పాడంటే, సహోదరులారా, 12 మంది అపోస్తులలో ఒక అపోస్తలుడు తన అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. యూదా, ఇస్కరేతు యూదా యేసుప్రభుని అప్పగించాడు, చనిపోయాడు, ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఇది యెరూషలేములో ఉన్న వారందరికీ తెలుసు కదా అని చెప్పాడు. చెప్పిన తర్వాత అతని ప్లేస్లో మరొకరిని మనం తీసుకోవాలి అని చెప్పాడు. అందుకోసం మనం ప్రార్థన చేద్దాము, చీట్లు వేద్దాము అని చీట్లు వేసి ప్రార్థన చేసి డెసిషన్ తీసుకున్నారు. సో మనము ఈ కాంటెక్స్ట్లో మనం కొన్ని విషయాలు చూద్దాం. మొదటి ప్రార్థనలోనేమో ఆ కాంటెక్స్ట్ కూడా చెప్పాను కదా, యేసుప్రభు వారు తిరిగి లేచాడు, 40 days ఉన్నాడు. యేసుప్రభు వారు 40th day అసెండెడ్, అంటే పరలోకానికి ఆరోహణం అయ్యాడు. వీరందరూ కూడా యేసుప్రభు వారిని, ఆరోహణుడైన యేసుప్రభు వారిని చూశారు. అది వారి మొదటి అనుభవం. దే బిలీవ్డ్ ఇన్ ద రిజన్ క్రైస్ట్. ఎందుకు ప్రార్థనలో కూడగలిగారు వారు? తిరిగి లేచిన యేసుప్రభునందు విశ్వాసం ఉంచారు కాబట్టి వారు కూడారు. రెండవది, ఎలాగ కూడికలకు వస్తున్నారు వారు అంటే, రెండవది దే బిలీవ్డ్ ఇన్ ఈచ్ అదర్. వారు ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారంటే అర్థం ఏంటి? ప్రార్థన చేసేవారు ఒకరినొకరు నమ్ముతున్నారు, ఒకరినొకరు అనుమానించట్లేదు. ఈయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు వచ్చాడు, అలాగ అనుమానించట్లేదు. ఏక మనస్సు ఉంది వారికి, అందుకని ఒకరినొకరు నమ్ముతున్నారు. చాలా మంచి సంగతి అది కదా. ఏక మనసుతో ప్రార్థన చేశారు, ఎందుకంటే ఒకరినొకరు నమ్మారు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరమని 133వ కీర్తనలో మనం చదువుతాము. సో అలాగ ఐక్యతతో ఉన్నారు వీరు, అది మంచి గుర్తు. అది వెరైటీ పీపుల్, డిఫరెంట్ పీపుల్ ఏక మనస్సు కలిగి ఉండటం గొప్ప సంగతి. అది విత్ వన్ అకార్డ్. ఇప్పుడు కూడా వీరు ఏక మనస్సుతోనే వారు ప్రార్థన చేస్తున్నారు అనమాట. అందరు కలిసి ఇట్లని ప్రార్థన చేసిరి అని మనం చదువుతున్నాం. సో దే బిలీవ్డ్ ఇన్ ప్రేయర్. చూడండి, ప్రతిదానికి కూడా ప్రార్థన చేయాలి అని వారు నమ్ముతున్నారు. అది ఎలాంటి విషయమైనా సరే, ఇంపార్టెంట్ కానీ అన్ఇంపార్టెంట్ కానీ, ప్రతిదానికి యేసుప్రభు దగ్గర రావడం అలవాటు చేసుకున్నారు. సోదరుడు భక్సింగ్ గారి జీవితంలో, ఆయన చరిత్రలో చూసింది, మనం గమనించింది ఏమిటంటే, ప్రతిదానికి కూడా ఆయన ప్రార్థన చేద్దాం అనేవాడు. ఏదైనా మనం వెళ్ళి చెప్పామనుకోండి, లెట్ us pray అనేవాడు. పెద్దవాళ్ళతో కూడా చిన్నవాడితో కూడా ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ప్రతిదానికి దేవుని మీద డిపెండ్ అవ్వడం, ఇది చాలా ముఖ్యమైన సంగతి. ప్రార్థన అంటేనే డిపెండింగ్ అపాన్ గాడ్, దేవుని మీద ఆధారపడము. దేవుని మీద ఆధారపడకుండా మనం ఏ పని చేయలేము అని మనం గుర్తించాలి. యూ షుడ్ అక్నాలెడ్జ్ ఇట్, వీ హ్యావ్ టు కన్ఫెస్ ఇట్. ప్రేయర్ మీద ఆధారపడడం ద్వారానే గొప్ప కార్యాలు మనం చేయగలము. ప్రేయర్లెస్ మినిస్ట్రీ ఈజ్ పవర్లెస్ మినిస్ట్రీ అంటారు. ప్రార్థన లేని పరిచర్య శక్తిహీనమైన పరిచర్య. ప్రార్థన లేకుండా ఊరికే పరిగెత్తకూడదు అటు ఇటు. దేవుని కార్యాలు మంచివే చేయటం, కానీ ప్రేయర్ సపోర్ట్ ఉండాలి. సో ప్రార్థన, దేవుని చిత్తము తెలుసుకోవడానికి వీరు ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? ఇస్కరేతు యూదా ప్లేస్లో వారు ఉండాలి. దేవుని చిత్తం తెలుసుకోవాలనుకుంటే, ప్రార్థన చేయాలంటే కూడా మనకు దేవుని వాక్యం తెలిసి ఉండాలి. ఈ యూదా ఇస్కరేతు గురించి కీర్తనల గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉంది. సో ఆయన చనిపోతాడని కూడా రాశారు. సో ఆ విషయాన్ని పేతురు గుర్తు చేస్తున్నాడు. ఒక కాంటెక్స్ట్ చూద్దాం మనం. 109వ కీర్తనలో ఆ మాట చెప్తున్నాడు. ఇక్కడ 8వ వచనంలో 109 and verse 8 చూడండి. 109 8వ వచనం దావీదు రాస్తున్నాడు, వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. దావీదే చెప్తున్నాడు ఈ మాటలు. అందుకనే ఇక్కడ 16వ వచనం, అపోస్తలుల కార్యాలు 1:16, దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. 20వ వచనం, అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకటి తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. సో ఇది పేతురు గుర్తు చేస్తున్నాడు. చూడండి, మనం చేసే ప్రార్థన ఐటమ్కి
దేవుని వాక్యము సపోర్ట్ చేయాలి. అంటే అది వాక్యానుసారమైనదిగా ఉండాలి. మనం ఏదైనా ప్రార్థన చేస్తున్నాం ఫలానా దానికోసం, అయితే మనకు దేవుని వాక్యం సపోర్ట్ చేయాలి దానికి. అవును కరెక్టే, నువ్వు చేసే ప్రార్థన ఈ పని కరెక్టే అని దేవుని వాక్యం ద్వారా రుజువు కావాలి. మన మెదడులో నుంచి కాదు, ఉద్రేకాలతో చేస్తారు చాలాసార్లు. ఉద్రేకం, ఆవేశము దేవుని వాక్యం అది నిర్ధారిస్తుందా లేదా అనే సంగతి విస్మరించి దానివల్ల నష్టాలు తెచ్చుకుంటాం మనం. సో అలా చేయకూడదు మనం. సో ఇక్కడ ఇస్కరియోతు యూదా గురించి రాశారు, గుర్తు చేస్తున్నాడు పేతురు, వీరికి చెప్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఆయన ప్లేస్లో ఎవరైనా ఉండాలి. ప్రతి దానికి అపోస్తుల కార్యాల్లో ప్రార్థన మీద వారు ఆధారపడేవారు అనేది మనం చూస్తాం. 2:42 అపోస్తుల కార్యాల్లో చూడండి. 2:42 యాక్ట్స్ 2:42 వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రెట్ట విరుచుట ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎలా ఉన్నారు? ఎడతెగక ఉండిరి. ఎంత మంచి సంగతి కదా. ప్రార్థన చేయటంలో ఎడతెగకున్నారు. 3వ అధ్యాయంలో 1వ వచనంలో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం పేతురు యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళిచుండగా, చూడండి 3వ అధ్యాయం 1వ వచనంలో పీటర్ అండ్ జాన్ దేర్ లీడర్స్, వారికి సంఘ బాధ్యతలు ఉన్నాయి. కలిసి ప్రార్థన చేయడానికి ఒక టైం ఉంది వారికి, 3 గంటలకు టైం, నిద్రపోయే టైం అది. కానీ అప్పుడే వారు కలుసుకునే టైం ప్రేయర్కి. సో ఎవరైతే దేవుని సేవలో పాలు పొందుతుంటారో వారు కలిసి ప్రార్థన చేసుకోవడం చాలా అవసరం. దేవుని చిత్తం తెలుసుకోవడానికి, ఎలా చేయాలనేది తెలుసుకోవడానికి ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన లేకుండా మనం దేవుని కార్యాలు చేయకూడదు. 4వ అధ్యాయం 24వ వచనం 4:24 యాక్ట్స్లోనే వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. శ్రమలు హింసలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారు ఏక మనస్సుతో బిగ్గరగా మొరపెట్టారు, ప్రార్థన చేసేవారు. ఎలా చేసేవారు? ఏక మనస్సుతో. మళ్ళీ వారు ప్రార్థన చేయగానే 31 వచనం, ప్రార్థన చేయగానే అంటే పెద్ద ప్రార్థన చేశారు. దానికి రిజల్ట్ ఏమైందంటే పరిశుద్ధాత్మతో నిండిన వారై వాక్యం ధైర్యముగా బోధించిరి. 6th చాప్టర్లో చూడండి, కొన్ని వచనాలు చెప్తాను మీకు. 6:4, 6:4 అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉందము. అపోస్తులు చెప్పే మాటలు, పేతురు యోహానులే లీడర్స్. మేము అంతా ఫుడ్ సప్లై చేసే దాంట్లో ఉండం. మేము పంచదానికి మేము దేంట్లో ఉంటామంటే ఎడతెగకుండా, దేంట్లో అంట ప్రార్థనలోను వాక్య పరిచర్యలోను. చూడండి రెండిట్లో ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నారు. మేము వాక్య పరిచర్య చేస్తాము, మీరు మిగిలిన వాళ్ళు ప్రార్థన చేయండి అని చెప్పట్లేదు. ప్రార్థన ఫస్ట్, తర్వాత వాక్య పరిచర్య. ప్రార్థన ద్వారానే పరిచర్య. ప్రార్థన చేస్తేనే దేవుని వాక్యం దొరుకుతుంది, లేకుంటే దొరకదు. అది అర్థం చేసుకోవాలి నాయకులు, ప్రసంగం చేసేవారు. 7వ అధ్యాయం 60వ వచనంలో స్టెఫెను చనిపోయే ముందు మోకాళ్ళుని రాళ్లతో కొట్టబడేటప్పుడు చేసిన ప్రార్థన ఎంత అద్భుతమైన ప్రార్థన ఇది. వారి మీద ఈ పాపం మోపకము అని ప్రార్థన చేసి చనిపోతాడు. చూడండి. తర్వాత మళ్ళీ మనం చూస్తాము 9వ అధ్యాయంలో 11వ వచనం, సంఘ చరిత్రను మలుపు తిప్పిన పౌలు తను బోర్న్ అగైన్, ఇప్పుడు మార్మన్స్ పొందేటప్పుడు జరిగిన సంగతి అననీకు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. బిహోల్డ్ హీ ఈజ్ ప్రేయింగ్. ప్రేయర్తో బిగిన్ చేశాడు. ఎవరు? పౌలు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు. 10వ అధ్యాయం 9వ వచనం పీటర్ చేస్తున్నాడు. 10 o'clock టైము. ఆకలిగా ఉన్నాడు, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనుకుంటాను నేను. సో పైకి వెళ్ళి మిద్దె మీద ప్రార్థన చేసేటప్పుడు ఒక దర్శనాన్ని చూశాడు. నాయకులు తరచుగా ప్రార్థనలో ఉండాలి అనే సంగతి మనం చూస్తాం. పగలు ప్రార్థన చేయడానికి 12 గంటలకు మిద్దె మీదకి ఎక్కాడు. 12వ అధ్యాయం 5వ వచనం మనకు తెలిసింది. 12:5 పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయించుండెను. ఎంతమంది? 12 అనేకులు కూడి ప్రార్థన చేయించుండరి. జాన్ మార్కెట్లో సేవకుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేసే బాధ్యత సంఘానికి ఉంది. అంటే ప్రతిదానికి ప్రేయర్. 13వ అధ్యాయంలో పౌలు బర్నబాను పరిచర్యకి పంపిస్తున్నారు. ఫస్ట్ మిషనరీ జర్నీ. పెద్దలు కలిసి ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పంపిస్తున్నారు. అంటే దే ఆర్ డిపెండింగ్ అపాన్ ప్రేయర్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నాను. ఇప్పుడు దే బిలీవ్డ్ ఇన్ ప్రేయర్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. ప్రార్థన లేకుండా ఏం చేసేవారు కాదు. ప్రేయర్ మూవ్స్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ విచ్ మూవ్స్ ద యూనివర్స్ అంటారు. ప్రార్థన అనేది ప్రపంచాన్ని కదిలించేది. దేవుని యొక్క చేతిని కదిలిస్తుంది. భూలోకం నుంచి కదిలిస్తాం మనం.
సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే దే ఆర్ డిపెండింగ్ అపాన్ ప్రేయర్. దే బిలీవ్డ్ ఇన్ రిజన్ క్రైస్ట్. నెంబర్ 1 అదే. నెంబర్ 2 దే బిలీవ్డ్ ఇన్ ఈచ్ అదర్. నెంబర్ 2. నెంబర్ 3 దే డిపెండెడ్ అపాన్ ప్రేయర్ ఫర్ ఎవ్రీథింగ్. ఫోర్త్లీ వి సీ దే ఆర్ డిపెండింగ్ అపాన్ గాడ్స్ లీడింగ్. ఇప్పుడు మనం చదివిన దాంట్లో 16 నుంచి 23 దాకా దేవుడు ఎలాగ నడిపిస్తాడని వారు ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థన చేసి చీట్లేశారు. చీట్లేసి ప్రేయర్ చేయలేరు. మనం ఏదైనా పని చేసేటప్పుడు పని చేయకముందు ప్రార్థన చేయాలి, పని చేసాక ప్రార్థన చేయడం కాదు. టు ప్రే అండ్ ప్లాన్, షుడ్ నాట్ ప్లాన్ అండ్ ప్రే. సో వీరు అలాగే చేశారు, చీట్లు వేశారు. ఇక్కడ చీట్లు వేయడం మనకు కొత్తగా అనిపిస్తుంది ఇప్పుడు. సో కానీ చీట్లు వేసేది దేవుని వాక్యంలో ఉన్న సంగతే. మీకు తెలిసే ఉంటుంది. సామెతలు గ్రంథం 16వ అధ్యాయంలో ఉంది మాట, గుర్తుపెట్టుకోవచ్చు మీరు కూడా. 16:33 ఉంది. సామెతలు 16:33, 16th చాప్టర్, లాస్ట్ వర్స్ ఇది. ప్రొవర్బ్స్ 16:33. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. చీట్లు వేసేవారు ఏదైనా డైలమా వచ్చినప్పుడు. సో ఆ చీట్ల ద్వారా దేవుని చిత్తం తెలుసుకునేవారు. పాత నిబంధనలో ఈ అలవాటు ఉంది. సో అదే అలవాటును కంటిన్యూ చేస్తున్నారు మీరు. కాబట్టి చీట్లు వేయగా మత్తయి పేరిట చీటి వచ్చాను అని చదువుతాం. దే ఆర్ డిపెండింగ్ అపాన్ గాడ్స్ లీడింగ్. దేవుని వాక్యం తర్వాత ప్రార్థన మీద ఆధారపడుతున్నారు. సో మనం కూడా అలాగే ఏదైనా సరే దేవుని వాక్యం సపోర్ట్ చేయాలి. మనం చేసే పనికి దేవుని మీద ఆధారపడాలి. దేవుని ప్రభావం మమ్మల్ని నడిపించు. భక్సింగ్ గారి జీవితంలో ప్రతి క్షణం అదే చూస్తాం, లీడింగ్. సో అలాగా ద లాట్ ఈస్ క్యాస్ట్ ఇన్ టు ద ల్యాప్ బట్ ద హోల్ డిస్పోజింగ్ దేర్ ఆఫ్ ఈజ్ ఆఫ్ ద లార్డ్ అని చదువుతాం. సో మనకు ఇప్పుడు వీళ్ళకి ఇంకా వీళ్ళకి పరిశుద్ధాత్ముడు లేడు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. మన లీడింగ్ ఎలా ఉంటుంది? మన లీడింగ్ దేవుని వాక్యము ఒకటి, రెండవది ప్రార్థన, మూడవది హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ఈస్ దేర్ ఫర్ అస్. ఇంతకుముందు వారికి లేదు హోలీ స్పిరిట్, మనకు దేవుడు ఇచ్చాడు హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని నడిపించువాడు. అపోస్తలుల కార్యాల్లో ఉంది ఈ మాట. 13వ అధ్యాయంలో 13th చాప్టర్లో, యోహాను సువార్తలో ఉంది 16వ అధ్యాయంలో. అతడు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు జాన్ 16 క్షమించండి, జాన్ 16 13వ వచనం, 16:13. ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే సర్వ సత్యంలోనికి నడిపించును. ఆయన తనంతటి తానే ఏమీ బోధించగా వేటిని వినునో వాటిని బోధించు, సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. నడిపించువాడు పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. సో మనం ఇలాగ నడిపించబడతాం. కొంతమంది ఏమంటారంటే ఈ ప్రార్థనా కూడికలో వీళ్ళు ఇట్లాగా మత్తీయను సెలెక్ట్ చేయడానికి గురించి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి వారికి. కొంతమంది ఏమంటారంటే వీరు తొందరపడ్డారు అనవసరంగా, కొంచెం ఆగి ఉంటే 9వ అధ్యాయంలో పౌలు వచ్చేవాడు కదా అపోస్తలుడుగా, ఎందుకు మత్తీయను ఏర్పరచుకున్నారు వీరు చీట్లు వేసి? మత్తీయ దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి కాదు. ఎందుకంటే అపోస్తల కార్యాల్లో మత్తీయ ఏ కార్యాన్ని చేసినట్టు, ప్రసంగాలు చేసినట్టు, వాడబడినట్టు మనం చూడము అని చెప్తారు. కానీ అది సరి అయినది కాదు. ఎందుకంటే అపోస్తలుడుగా లెక్కించబడ్డానికి కొన్ని క్వాలిఫికేషన్స్ వీరు పెట్టుకున్నారు. ఒకటి ఏమిటంటే 21వ వచనం, 1:21 యాక్ట్స్. బాప్తిస్మం ఇచ్చింది మొదలుకొని యోహాను ప్రభువైన యేసు మన ఇద్దరి నుండి పరలోకానికి చేర్చబడే దినం వరకు మన మధ్య సంచరించిన కాలం అంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మన మధ్యలో ఉండాలి. ఎప్పటి నుంచి? జాన్ ద బ్యాప్టిస్ట్ దగ్గర నుంచి యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళేదాకా ఉండాలి. హి షుడ్ బి ఎ విట్నెస్ ఫర్ ద థింగ్స్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ డన్. అలాంటి వాడు ఇక్కడ మొదటి 12 అపోస్తలుల్లో ఒకడుగా లెక్కించబడాలి. సో అలాంటి వాడు మనతో కూడా ఆయన పునరుత్థానమునకు సాక్షిగా ఉండాలి. అంటే యేసు తిరిగి లేచింది కూడా చూసి ఉండాలి. సో ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని వాళ్ళు ఆవశ్యకము. అపోస్తలుడు పేతురు అంటున్నాడు. అందుకని వీరు చీట్లు వేయాల్సి వచ్చింది. అంతేకాదు రెండవది ఏంటంటే సందేహం లేదు, పౌలు కూడా అపోస్తలుడుగా లెక్కించబడ్డాడు. తర్వాత బర్నబా కూడా లెక్కించబడ్డాడు. న్యూ టెస్టిమెంట్ ప్యాటర్న్లో అపోస్తలుడు డిఫరెంట్గా ఉన్నాడు. సరే, ఇప్పుడు అపోస్తలులందరూ వాడబడినట్టు కూడా మనం చూడము. 11 మందిలో ఇప్పుడు ఈయన 12 కదా. మత్తీయే కాదు, ఇంకా చాలామంది దేవుడు వాడుకున్నట్టు. అంటే అపోస్తల కార్యాల్లో వారు చేసిన కార్యాలు మనం చూడము. ఉదాహరణకు చూడండి,
జెలోతే అనబడింది సీమోను, ఇంకొక యూదా, తర్వాత మత్తయి, ఇంకో మత్తయి, మత్తయి. వారు ఏం మాట్లాడినట్టు మనం చూడము, వాళ్ళ ద్వారా ఆత్మల రక్షణ పొందినట్టు చూడము, కానీ వాళ్ళు చేసి ఉంటారు తప్పక. అయితే నేను ఒక సంగతి గమనించింది ఏంటంటే, పేతురు మొదటి ప్రసంగం చేయడానికి నిలబడ్డాడు పేతురు. అయితే మీరేం చేశారు? మిగిలిన 11 మంది, 14 వచనం, Acts 2:14 చూడండి జాగ్రత్తగా. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను పేతురు ఒక్కడే ప్రసంగం, కానీ ఆయనతో పాటు 11 మంది ఉన్నారు, సపోర్ట్, ప్రేయర్ సపోర్టే కాదు, ఫిజికల్గా ఉన్నారు. మొదటి ఓపెనర్లో వీళ్ళందరూ పారిపోవట్లేదు, పారిపోయేవారు సాక్షులుగా ఉండలేరు. సో దేవుడు వాడుకున్నాడా లేదా? కొన్నిసార్లు మనం బయటకు అందరికీ కనిపించకపోవచ్చు, పర్వాలేదు, మనము సపోర్ట్ చేస్తాం, దేవుని సేవకులకు, దేవునికి నాయకులకు సపోర్ట్ చేస్తాం. సపోర్టింగ్ మినిస్ట్రీ గ్రేట్ మినిస్ట్రీ, అది ఎంకరేజ్ చేస్తుంది నాయకుల్ని. ఊరికే లాగే మినిస్ట్రీ కాదు, సపోర్టింగ్ మినిస్ట్రీ. సో ఇట్స్ అ గుడ్ మినిస్ట్రీ. సో అలాగ చేశారు. కాబట్టి మనం చూసిన ఈ 2వ ప్రార్థన అపోస్తల కార్యాల్లో, సెకండ్ ప్రేయర్లో, ఈ ప్రేయర్ మీటింగ్లో వీరు అందరూ ఏక మనసుతో ప్రార్థన చేశారు. వీరు తిరిగి లేచిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, విత్ వన్ అకార్డ్, వారు విశ్వాసం ఉంచారు. ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉంది, అనుమానాలు, సందేహాలు, కలహాలు, విభజనలు లేవు, వాళ్ళందరూ కలిసి ఉన్నారు. సో దేవుని వాక్యమును వారు నమ్ముతున్నారు, ప్రార్థన మీద డిపెండ్ అవటాన్ని నమ్ముతున్నారు వారు. సో అలాగే డిపెండ్ అయ్యి ప్రార్థన మీద అప్పుడు ప్రార్థన చేశారు వారు. అప్పుడు దేవుడు వారికి బయలుపరిచాడు, వారి విశ్వాసానికి దేవుడు జవాబిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే మనం కూడా ప్రార్థన చేద్దాం దేవుని మీద ఆధారపడి. అయితే ప్రార్థన చేసేటప్పుడు ఏక మనస్సు, మాటికి చెప్తున్నాను, ఏక మనస్సు చాలా ముఖ్యమైనది. సో మనం చేయబోయే ఈ COVID-19లో ముఖ్యంగా మనం ఉన్నాము ఈ పీరియడ్. సో ఇది ఒక కొత్త అధ్యాయం చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఒక నూతన అధ్యాయం COVID-19. సో శత్రువు అనుకుంటుంటాడు మనల్ని చెదరగొట్టాడని, కానీ నేను అనుకుంటున్నాను ఇది ఇంకా ఎక్కువ దగ్గరకు తెచ్చింది మనల్ని. సంఘ ప్రార్థనకు కొద్దిమంది వచ్చేది మనకు తెలిసిన సంగతే, కానీ ఇప్పుడు అనేక మంది ఇళ్లలో ప్రార్థనలు చేసేది మనం చూస్తాం. కారణం ఏదైనా కానీ ప్రార్థనలు కుటుంబాలు మాటికి చేసేది మనం చూస్తాం, గంటల కొలది చేసేది మనం చూస్తున్నాం. మన పిల్లలకి కోసమే కాదు కానీ అందరి కొరకు చేస్తున్నాం ఇప్పుడు కదా. ఇది మంచి టర్నింగ్ పాయింట్ చర్చ్ హిస్టరీలో, ఇది మంచిదే. ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయటము అది గుడ్ సైన్. ఇంతకుముందు ఇంత ఫోర్స్ లేదు, ఎన్ని ప్రేయర్ గ్రూప్స్ అయినాయి కదా. ఇది యేసుప్రభు చేసే పరిచర్య కాబట్టి మనం చేస్తున్నాం, ఇది ఒక ఆధిక్యత. సో కాబట్టి ప్రార్థన చేయండి. ముఖ్యంగా ఈ వ్యాధి నుంచి దేవుడు ప్రజలను రక్షించులాగా ప్రార్థన చేయండి. తాను దూసిన ఖడ్గాన్ని ఒరలో పెట్టుకునేలాగా ప్రార్థన చేయండి. ఎందుకంటే వారు చనిపోతే నరకానికి, అగ్నిగుండానికి వెళ్తారు. నాశనకు జోగుతున్న వారిని విడిపించవా? దేవుని వాక్యంలోనే దేవుడే చెప్పాడు ఆ మాట. కాబట్టి మనం వారి కోసం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇది దేవుని చిత్తమే ప్రార్థన చేయటం. గాడ్స్ వర్డ్ సపోర్ట్స్ దిస్ ప్రేయర్. భారంతో ప్రార్థన చేద్దాం. ప్రభువా దయచేసి తప్పించండి, వారు నరకానికి వెళ్తారు, అగ్నిగుండానికి వెళ్తారు. కొంతమంది వెంటిలేటర్ మీద ఉన్న కొరకు ప్రార్థన చేయండి. ప్రభు యొక్క వాక్యాన్ని తెలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినట్లుగా. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ అంటారు కదా, 2వ అవకాశం ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి ఇంకొక అవకాశం ఇవ్వమని ప్రార్థన చేయండి. అలాగే వారి మధ్యలో పనిచేసే డాక్టర్లు, నర్సులు, వార్డ్ బాయ్స్, వీళ్ళందరి కోసం, మెడికల్ స్టాఫ్ అంతటి కొరకు ప్రార్థన చేయండి. వారిని దేవుడు భద్రపరిచినట్లు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కువ పని అయింది ఇప్పుడు. లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి వారు. తర్వాత ఇలాగ అతిక్రమించే వారి గురించి కూడా పట్టించుకోవాలి, వారిని క్రమపరచాలి. చాలా బాధ్యతలు ఎక్కువయ్యాయి, రిస్క్ కూడా ఎక్కువైంది వారికి కూడా. ప్రార్థన చేద్దాం. అలాగే ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం, క్యాబినెట్ వాళ్ళ కోసం కూడా ప్రార్థించండి. దేవుడు కూడా చెప్పాడు రాజుల అధికారుల కోసం ప్రార్థన చేయాలని పౌలు తిమోతికి రాస్తాడు. వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు సరియైన గ్రహింపు ఇచ్చి సరియైన డెసిషన్స్ మేకింగ్ చేసేలాగా, ముఖ్యంగా దేవుని గురించి తెలుసుకునేలాగా కూడా ప్రార్థన చేస్తాం. వారి గురించి, వారు తీసుకున్న తీర్మానాలకు ప్రజలు కోఆపరేషన్ ఇవ్వాలి, వారి కోసం ప్రార్థన చేయండి. సో అలాగే ఈ COVID-19 చుట్టూ ఉన్న పరిస్థితులు, వీటిని దేవుడు మార్చేలాగా అన్ని రాష్ట్రాల కొరకు, అన్ని దేశాల కొరకు, ఎక్కడ ఎక్కువ ఉన్నాయో ఆ దేశాల్లో మరెక్కువగా దేవుడు త్వరగా జోక్యం చేసుకునేలాగా భారంతో ప్రార్థించండి. అమెరికా, ఫ్రాన్స్,
చైనా ఇలాంటివన్నీ ఉన్నాయి, ఫ్రాన్స్, యూకేలో, ఇంకా మన దేశంలో కూడా మహారాష్ట్రలో ఎక్కువ ఉందని పేపర్లో చూస్తున్నాం. మనం భారంతో ప్రార్థన చేద్దాం, ప్రభు కనికరించి బాగు చేయనట్లుగా. గవర్నమెంట్స్ కొరకు, లోకల్ చర్చెస్ కొరకు ప్రార్థన చేయండి. మీకు తెలుసు మన అవసరాలు ఏవో. దయచేసి ఈ నూతన ఎరుషలేము, ఫిలడెల్ఫియా, బాలన్రాయ్, ఇంకా మిగిలిన అసెంబ్లీస్ కొరకు భారంతో ప్రార్థన చేయండి. ప్రభు మనకు సహాయపడినట్లు, మన అవసరాలు తీర్చున్నట్లు, దేవుని వాక్యము విస్తరించినట్లు ప్రార్థన చేయండి. సార్వత్రిక సంఘాల కొరకు కూడా ప్రార్థన చేయండి. హెబ్రోను తర్వాత ఇంకా మిగిలిన సంఘాలు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి పరిచయం ఎలా కంటిన్యూ చేయాలి, వారి కోసము ప్రార్థన చేయండి. డెసిషన్ మేకింగ్లో ఇంకా ఏదైనా భారం ఉంటే సంఘాల గురించిన భారము దయచేసి ప్రార్థించండి. మీకు ఏదైనా వ్యక్తిగత పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే మాకు మెసేజ్ పెడితే కూడా మేము వాటి కోసం ప్రార్థన చేస్తాం. సో రెగ్యులర్గా ప్రార్థన చేస్తాం మేము. దయచేసి మీరు వ్యక్తిగత అవసరాలు ఉంటే పంపించండి. నా నంబర్ కూడా వాట్సాప్ చేయొచ్చు మీరు. అలాగే న్యూ జెరూసలేం ప్రేయర్ హౌస్, బేగంపేట్ అని కొడితే కూడా సైట్ వస్తుంది. సైట్లో మీరు పోస్ట్ చేయొచ్చు మీ యొక్క అవసరాలు కూడా. సో దయచేసి ప్రార్థనలోకి వెళ్దాం. మనం భారంతో ప్రార్థించండి. ఇంకా సిక్గా ఉన్న వాళ్ళు, ఎవరైనా సీరియస్గా ఉన్న వారి కోసం కూడా మీరు ప్రార్థన చేయవచ్చు ఈ కోవిడ్-19 పీరియడ్లో. అలాగే దేవుడు మనకు భారంతో ప్రార్థన చేయడానికి సహాయం చేయను గాక ప్రార్థిస్తాం. ప్రార్థనలోకి వెళ్దాం. మీ కుటుంబాలతో ప్రార్థన చేయండి, మీ పిల్లలతో కనీసం 1 గంట సేపు దయచేసి ప్రార్థనలో ఉండండి. ఇంకా ఎక్కువసేపు ఉన్నా సంతోషమే. ప్రార్థనలోకి వెళ్దాం.